అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు అనేది సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త. ఈ అంశం పైన చాలామంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు రకరకాలుగా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఎప్పుడైతే కేసీఆర్ నిర్ణయం తీసుకున్నాడు అని చెప్పి ఈ వార్త బయటకు వచ్చిందో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు షాక్లో ఉన్నారట. మరి కేసీఆర్ ఏం నిర్ణయం తీసుకున్నాడు? వాస్తవానికి ఈరోజు సిట్ అధికారులు కేసీఆర్కి సంబంధించినటువంటి నందీనగర్ ఇంటికి వెళ్ళి ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో మీరు విచారణకు రావాలి అని చెప్పి, విచారణకు అటెండ్ కావాలి అని చెప్పి కేసీఆర్కు నోటీసులు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసినారు. కేసీఆర్ ప్రస్తుతం ఎర్రపల్లి ఫామ్ హౌస్లో ఉన్నాడు. సిట్ అధికారులు నందీనగర్ ఇంటికి వెళ్ళిర్రు. నందీనగర్ ఇంటి దగ్గర ఉన్నటువంటి కేసీఆర్ మనుషులకి నోటీస్ ఇచ్చిర్రు. కేసీఆర్ మనుషులు కేసీఆర్కు ఆ నోటీస్ని వాట్సాప్లో ఫోటో పంపించిరట. కేసీఆర్కి సంబంధించినటువంటి నోటీసు చూసిండు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో విచారణ జరగబోతున్నది. అయితే సిట్ అధికారులు కేసీఆర్కు నోటీసులు ఇచ్చే ముందు 1-2 సార్లు ఆలోచించి ఇచ్చిరట. మరి కేసీఆర్కి సంబంధించిన ఎర్రబల్లి ఫామ్ హౌస్కు పోయి ఈ నోటీస్ ఇద్దామా, లేకపోతే నందీనగర్ ఇంటికాన్నే నోటీస్ ఇద్దామా? ఫామ్ హౌస్కి పోయేటటువంటి పరిస్థితి లేదు, ఫామ్ హౌస్ దూరం కూడా. కాబట్టి కేసీఆర్కి సంబంధించిన నందీనగర్ ఇంటికే నోటీస్ ఇద్దామని చెప్పి ఇక్కడే నందీనగర్ కాబట్టి పోయి కేసీఆర్ ఇంట్లో నోటీస్ ఇచ్చిర్రు. కేసీఆర్కి సంబంధించినటువంటి ఆఫీస్లో ఉన్నటువంటి మనుషులు ఆ నోటీస్ తీసుకొని కేసీఆర్ పంపించినారు. ఈ నోటీస్లో ఎంత కీలకమైనటువంటి అంశం ఉందంటే, వాస్తవానికి ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి అంశంలో హరీష్ రావుకు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈరోజు నోటీసులు ఇచ్చి రేపు పొద్దుగాల 11ంటికి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కి రమ్మని చెప్పి హరీష్ రావుకి చెప్పారు. హరీష్ రావు పోలీస్ స్టేషన్కి పోయిండు, విచారణకు హాజరైండు. కేటీఆర్ కూడా సిట్ అధికారులు నోటీసులు ఇచ్చి పొద్దుగాల 11ంటికి మీరు విచారణకు రమ్మని చెప్పారు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కి. కేటీఆర్ కూడా పోయిండు. సంతోష్ రావుకి మధ్యాహ్నం 3ంటికి మీరు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కి రమ్మని చెప్తే సంతోష్ రావు కూడా పోలీస్ స్టేషన్ పోయిండు. సిట్ అధికారులు పిలిచినట్టు విచారణకు హాజరైండు. 11:30 రాత్రి సంతోష్ రావుకి సంబంధించిన విచారణ కంప్లీట్ అయింది. ఈ వీళ్ళందరినీ కూడా జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కి విచారణకు అటెండ్ కామని చెప్పారు. కేసీఆర్కి అట్లా చెప్పలే. కేసీఆర్కు నోటీసులు ఇచ్చిర్రు. నోటీసులు ఇచ్చి ఆ నోటీసులు ఏమని పేర్కొన్నారు తెలుసా? సార్ మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం, మీరు ఫామ్ హౌస్కి రమ్మంటే ఫామ్ హౌస్కి వస్తాం, నందీనగర్ ఇంటికి రమ్మంటే నందీనగర్కి వస్తాం, మీరు ఎక్కడ విచారణకు రమ్మంటే మేము అక్కడికి వస్తాం. పోలీసులే ఉల్టా మీరు ఎక్కడ చెప్తే మేమే అక్కడికి వస్తాం సార్, మీరు బయటకు రాకండి అని చెప్పినారు. ఏమనంటే ఏమని పెట్టిరా నోటీస్లో? కేసీఆర్ సీనియర్ సిటిజన్, కేసీఆర్కు దాదాపు 72 సంవత్సరాలు కాబట్టి ఇక ఆయన నడవనటువంటి పరిస్థితి ఉండొచ్చు, ఆరోగ్యపరంగా ఇబ్బంది అయి ఉండొచ్చు, కాబట్టి మేము ఆయనను ఇబ్బంది పెట్టదలుచుకోవట్లేదు, మేమే అక్కడికి వస్తామని చెప్పి ఆ నోటీస్లో పేర్కొన్నారు. అట్లంటే మరి ప్రభాకర్ రావుకు దాదాపు 69 సంవత్సరాలు. ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్నోన్ని అమెరికా నుండి రెడ్ కార్నర్ నోటీసులు, లుకౌట్ నోటీసులు ఇచ్చి ప్రభాకర్ రావును తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో విచారణ చేసిరు. అటు తిప్పిర్రు, ఇటు తిప్పిర్రు, రకరకాల జరిగింది కదా. కేసీఆర్కు ప్రభాకర్ రావుకు ఏజ్ డిఫరెన్స్ దాదాపు ఒక 3-4 సంవత్సరాలకు అంతే. మరి ప్రభాకర్ రావును కూడా అటు ఇటు తిప్పిరు కదా. అది కాదు ఇక్కడ మ్యాటరు, ఏజ్కి సంబంధించినటువంటి మ్యాటర్ కాదు. కేసీఆర్ బయటికి వస్తే రచ్చరచ్చ అవుతుంది, ఆగమాగం అవుతుంది పరిస్థితి. కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ విచారణకు కనుక ఒకవేళ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కి పోతే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు రచ్చరచ్చ చేయొచ్చు, ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది, 144 సెక్షన్ అమలయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సార్ మీరు రాకండి బయటికి. హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావు విచారణకు పోతే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళు, జిల్లా స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు హైదరాబాద్కి వస్తుంటే కేసీఆర్ వద్దనడట. కేసీఆర్ కంట్రోల్ చేసిండు కార్యకర్తలను. కంట్రోల్ చేసేటటువంటి లీడర్నే పోలీసులు విచారణ చేస్తే మరి కంట్రోల్ చేయాల్సింది ఎవరు? కాబట్టి పోలీసులకు అర్థమయ్యి సార్ మీరు బయటికి రావద్దు, మేమే మీ దగ్గరకు వస్తాం, దయచేసి మీరు లోపలనే ఉండండి, మీరు ఏడికి రమ్మంటే ఆడికి వస్తామని చెప్పి పోలీసులు కేసీఆర్కు నోటీసులు ఇచ్చినారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో కేసీఆర్కి సంబంధించి విచారణ ఉండబోతా ఉంది. అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు కూడా ఆల్రెడీ మొత్తం హైదరాబాద్కి వచ్చేసారు. కొంతమంది వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంట్లో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్లు రేపు కేసీఆర్ ఫామ్ హౌస్ పోదామని చెప్పి, ఇంకొంతమంది లీడర్లు ఎర్రపల్లిలో హోటల్స్లో ఉన్నారట. రేపు కేసీఆర్ విచారణకు పోవాలని చెప్పి అందరూ రేపు ఫామ్ హౌస్ దగ్గర ఉండే అవకాశం ఉన్నది. కేసీఆర్ ఎక్కడ విచారణ అంటే అక్కడ లీడర్లు అందరూ పోయేటటువంటి సిచ్యువేషన్ కనబడుతున్నది. కానీ మ్యాక్సిమం కేసీఆర్ నిర్ణయం 2-3 కనబడుతున్నాయి. నేను పోలీస్ స్టేషన్కే వస్తా అని ఇట్లా కేసీఆర్ చెప్పిండు అనుకో, కొంత కేసీఆర్కి సింపతి కూడా క్రియేట్ అవుతుంది. నేను పోలీస్ స్టేషన్కి వస్తా, పోలీస్ స్టేషన్లో విచారణ పెట్టుకుందామని కేసీఆర్ అంటే
ఇక పరిస్థితి అదుపు తప్పే అవకాశం ఉంటుంది. లేదు లేదు ఒకవేళ నందినగర్లో విచారణ అంటే నందినగర్లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తండోపతండాలు వస్తారు కాబట్టి ట్రాఫిక్ జాము రచ్చ రచ్చ ఆగమాగం అవుతుంది. చిన్న చిన్న గల్లీలు 20 ఫీట్ 30 ఫీట్ రోడ్, అది చిన్న గల్లీలు ఉంటాయి నందినగర్లో, ఆ హాస్పిటల్ వెనకాల బాలయ్య బాబు హాస్పిటల్ వెనకాల. కాబట్టి కొంత ఇబ్బంది అయ్యేటటువంటి అవకాశం ఉండొచ్చు. కాబట్టి మ్యాక్సిమం ఎర్రబల్లి ఫామ్ హౌస్లోనే కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి విచారణకు అధికారులను పిలిపించుకునేటటువంటి అవకాశం ఉండొచ్చు. సో కేసీఆర్ ఆ ఫామ్ హౌస్లోనే విచారణ చేయండి అని నిర్ణయం తీసుకున్నాడు అనేది కూడా కొంత వెనుబడుతున్న వ్యవహారం. సో ఫామ్ హౌస్ ముందు పెద్దగా స్పేస్ ఉంటుంది, రోడ్డు ఉంటుంది, తర్వాత అక్కడ పొలాలు ఉంటుంది, చాలామంది జనాలు కూడా పడవచ్చు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు వచ్చినా కూడా బయటనే నిల్చుంటారు. కొంత కంట్రోల్లో ఉంటుంది, పోలీస్ కంట్రోల్లో ఉంటుంది ఆ వ్యవస్థ అంతా కూడా, ఫామ్ హౌస్ అంతా కూడా. సో గేట్స్ ఉంటాయి, ఫస్ట్ సెకండ్ థర్డ్ 3 గేట్లు ఉంటాయి. కాబట్టి 3 గేట్లు దాటి బీఆర్ఎస్ కార్యకర్తలు లోపలికి రాకపోవచ్చు. కేసీఆర్ ఫామ్ హౌస్లోనే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో విచారణ జరిగేటటువంటి సిచ్యువేషన్ ఉండొచ్చు. ఇది మొదటి అంశం. ఇక రెండోది కేసీఆర్కి సంబంధించిన నిర్ణయం ఏంది? కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ విచారణ అయిపోయిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టేటటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా కూడా వినబడుతున్న చర్చ. వాస్తవానికి కేసీఆర్ ఎప్పుడు పడితే అప్పుడు ప్రెస్ మీట్ పెట్టాడు, ఎప్పుడు పడితే అప్పుడు మీడియాతో మాట్లాడాడు, ఎప్పుడు పడితే అప్పుడు భారీ బహిరంగ సభలు పెట్టాడు, ఎప్పుడు పడితే అప్పుడు కనిపించాడు. కానీ కేసీఆర్ వన్స్ ప్రెస్ మీట్ పెట్టిండా, కేసీఆర్ వన్స్ భారీ బహిరంగ సభ పెట్టిండా, మీటింగ్ పెట్టిండా, ఫుల్ మీల్స్ ఇస్తాడు, అద్భుతంగా మాట్లాడతాడు, అన్ని అంశాలపైన మాట్లాడతాడు. ప్రభుత్వ వైఫల్యాల గురించి, ప్రభుత్వానికి సంబంధించిన అవినీతి అక్రమాలు అరాచకాల గురించి అద్భుతంగా మాట్లాడిపోతాడు. అన్ని అంశాలపైన 1-2 కాదు, ఒక్కసారి ప్రెస్ మీట్ పెట్టినా నాన్ స్టాప్ గంట సేపు అద్భుతంగా మాట్లాడి జనాలకు అర్థమయ్యేటట్టు చెప్పి వెళ్ళిపోతాడు. మళ్ళా ఎప్పుడో వస్తాడు. కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టిండు అంటే కీలకమైనటువంటి అంశాలు ఉంటాయి. రేపు కేసీఆర్ విచారణ అయిపోయిన తర్వాత ఒకవేళ రాత్రి 11:30-12 గంటలకు ఏమైనా విచారణ అయిపోతే అప్పుడు ప్రెస్ మీట్ పెట్టకపోవచ్చు, ఆ నెక్స్ట్ డే పెట్టవచ్చు. కానీ ఎర్లీగా విచారణ అయిపోతే ఒకవేళ 6 గంటలకు 7 గంటలకు గనక కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన వ్యవహారంలో విచారణ అయిపోతే ప్రెస్ మీట్ పెట్టేటటువంటి నిర్ణయం కేసీఆర్ తీసుకున్నాడు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ. కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టిండు అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి మూడినట్టే. ఎందుకు అంటే సింగరేణి గురించి మాట్లాడవచ్చు, బొగ్గు గనులకు సంబంధించిన వ్యవహారంలో, తర్వాత మంత్రులకు సంబంధించినటువంటి పంచాయతీ మాట్లాడవచ్చు, రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన గురించి మాట్లాడవచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పుల గురించి మాట్లాడవచ్చు. అన్ని అంశాలపైన కేసీఆర్ ఫుల్ సబ్జెక్ట్తో ఉంటాడు, అన్ని అంశాలపైన మాట్లాడతాడు. ఇదొక అంశం. రెండోది, కేటీఆర్ పాదయాత్ర గురించి కేసీఆర్ చెప్పిండట. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఫిబ్రవరి 15వ తారీఖు అయిపోయిన వెంటనే కేటీఆర్ పాదయాత్ర చేయబోతున్నది కూడా సంచలనమైనటువంటి కేసీఆర్ నిర్ణయం. క్లియర్గా కేటీఆర్తో చెప్పిండట, పాదయాత్ర చేయాల్సిందే, ఖమ్మం, నల్గొండ, వరంగల్ నుండి స్టార్ట్ చేయాలని చెప్పిండట. వరంగల్ నుండి పాదయాత్ర స్టార్ట్ చేయాలి, 119 నియోజకవర్గాలు 33 జిల్లాలలో కేటీఆర్ పర్యటన చేయాలని చెప్పి కేసీఆర్ ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. ఎందుకు కేటీఆర్ని పాదయాత్రలోకి దించుదామని కేసీఆర్ ఆలోచన చేస్తున్నాడు అనేది నెక్స్ట్ వీడియోలో చేస్తా. గమ్మత్తుంటుంది కథ. కేసీఆర్ ఆలోచన విధానం ఏంది, కేసీఆర్ మాస్టర్ ప్లాన్ ఏంది, ఎందుకు కేటీఆర్ను పాదయాత్ర చేయమని చెప్పి కేసీఆర్ చెప్తున్నాడు. హరీష్ రావు నియోజకవర్గాల పర్యటన చేయబోతున్నాడు. పర్యటన అంటే ఎట్లా, వెహికల్ యాత్ర, వెహికల్స్లో హరీష్ రావు పోతాడు, హరీష్ రావు వెహికల్స్లో తిరుగుతాడు, ప్రతి నియోజకవర్గంలో హరీష్ రావు మీటింగ్స్ పెడతాడు, కేసీఆర్ భారీ బహిరంగ సభలకు అటెండ్ అవుతాడు, కేటీఆర్ పాదయాత్ర చేస్తాడు, హరీష్ రావు ఏమో నియోజకవర్గాలలో మీటింగ్స్ పెడతాడు, కేటీఆర్కి సంబంధించిన పాదయాత్రలలో జిల్లాకి భారీ బహిరంగ సభ ఉంటే ఆ సభలకు కేసీఆర్ అటెండ్ అవుతాడు. ఇదంతా వ్యవహారం నేను మీకు చెప్తా. కానీ కేటీఆర్ పాదయాత్ర అనేది కేసీఆర్ ఒక పెద్ద నిర్ణయం, సభలు పెట్టబోతున్న అనేది ఒక పెద్ద నిర్ణయం. ఇవన్నీ అంశాలు నేను నెక్స్ట్ వీడియోలో కూడా చెప్తా. ఎందుకు పాదయాత్ర, దేనికి పాదయాత్ర, ఈ నిర్ణయాలు ఎందుకు తీసుకున్నా అనేది కూడా మనం బ్రీఫ్గా మాట్లాడుకుందాం. తర్వాత ఎన్నికలకు సంబంధించిన వ్యవహారంలో ఒక డిసిషన్, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో ఎట్టి పరిస్థితుల్లో మనోళ్ళు ఎక్కువ సీట్లు గెలవాలి, మనోళ్ళు గెలవకపోతే మనకి ఇబ్బంది అవుతుంది. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలలో మనల్లో ఎక్కువ గెలవాలి. రేవంత్ రెడ్డి రైతు భరోసా ఎందుకు ఇవ్వలేదు అనేది జనాలకు ఎక్స్ప్లెయిన్ చేయండి. రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీలు ఎందుకు ఇవ్వలేదు అనేది జనాలకు ఎక్స్ప్లెయిన్ చేయండి. రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాల గురించి జనాలకు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇది కేసీఆర్ మాస్టర్ ప్లాన్. కేసీఆర్ నిర్ణయాలు చాలా భయంకరంగా ఉంటాయి. కేసీఆర్ రాజకీయాలలో పండితుడు కదా, రాజకీయాలలో తెలుసు ఆయనకి ఏం చేయాలో, ముందు చూపు ఉంటుంది ఆయనకి, ఎట్లా చేయాలా, ఏం చేయాలా, ఫ్యూచర్ డిసిషన్ ఏంది, ఫ్యూచర్ ప్లాన్స్ ఏంది. 2023లో కేసీఆర్ స్ట్రాటజీస్ అనేక ప్లాన్లు చేసింది. కానీ బీఆర్ఎస్ 10 సంవత్సరాలు చూసినాం,
కాంగ్రెస్కి ఒకసారి అవకాశం ఇద్దామనే ఆలోచనతోటి బీఆర్ఎస్ పైన ఉన్నటువంటి వ్యతిరేకతతో కాంగ్రెస్ కోట్లేసి గెలిపించారు జనం. అలాంటి కాంగ్రెస్ ఈరోజు పరిస్థితి ఏంది? ఇవాళ ఏంది పరిస్థితి? కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉన్నారు, కాంగ్రెస్ అంటేనే రైతుల ప్రభుత్వం, కాంగ్రెస్ అంటేనే రైతుల కోసం, మేమందరం రైతుల కోసమే పనిచేస్తున్నాం, రైతుల కోసమే మేమందరం ఉన్నామని చెప్పి కాంగ్రెస్ పార్టీ లీడర్లు చెప్తున్నారు. ఇప్పటిదాకా రైతులకు రైతు భరోసా అయ్యినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మేము రైతుల కోసం ఉన్నాం, రైతుల కోసమే మా ప్రభుత్వం అని చెప్పడానికి సిగ్గుశరం ఉండాలి కాంగ్రెస్ ప్రభుత్వానికి. రైతులకు 15,000 రూపాయల రైతు భరోసా ఇస్తామని చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. లేదు కేసీఆర్ అప్పు చేసి మా దగ్గర పైసలు లేవు, ఎకరానికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. మా రైతన్నలు కూడా సరే కేసీఆర్ అప్పు చేసిన అంటారు, ఆ 12,000 ఇయ్యి అని అనుకున్నారు. ఇప్పటిదాకా యాసంగి పంటకు సంబంధించినటువంటి వ్యవహారంలో రైతు భరోసా రైతుల అకౌంట్లో వేయకపోతే ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేందుకు? అన్నదాతలు ఎదురు చూస్తూ ఉన్నారు. రైతులు ఫోన్లు పట్టుకొని టకీ 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 అని ఎప్పుడు పడతాయి పైసలు అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇప్పటిదాకా కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా గురించి మాట్లాడే పరిస్థితి కూడా లేదు, రైతు భరోసా గురించి తీసే పరిస్థితి లేదు. మరి ఎందుకు ఇంకా ఈ మంత్రులు చెప్తారు కాంగ్రెస్ అంటేనే రైతుల ప్రభుత్వం, రైతు రాజ్యం? ఏది మరి మీ రైతు రాజ్యం? రైతులకు ఇప్పటిదాకా రుణమాఫీ కాలే, దాదాపు 15% రుణమాఫీ గట్నే ఉంది. 500 రూపాయల పంట బోనస్ కొంతమందికి వస్తున్నాయి, కొంతమందికి అసలు రాలే. 12,000 రూపాయలు కౌలు రైతులకు పైసలు ఇస్తా అని చెప్పినావు, ఎటుపోయినాయి పైసలు? రైతు భరోసా 12,000 రూపాయల చొప్పున మీరు చెప్పినట్టే ఎకరానికి 12,000 ఎటుపోయినాయి పైసలు? 2025 పోయినసారి జనవరిలో ఇచ్చినటువంటి డబ్బులు సుమారు కేవలం 80% ఇచ్చినావు, 20% రైతులకు ఇంకా రైతు భరోసా రాలే. ఎడబైనాయి పైసలు? 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసాకు రావాల్సినటువంటి పైసలు ఎవరు తింటున్నారు? ఏడబోతున్నాయి పైసలు? మా రైతన్నలకు ఎందుకు డబ్బులు ఇస్తలేరు? మా రైతన్నలు ధర్నాలు చేసిరా? మా రైతన్నలు రోడ్డు మీద కూర్చొని అడిగిర్రా మాకు 15,000 రూపాయలు రైతు భరోసా ఇవ్వండి అని చెప్పి డిమాండ్ చేసిరా? కాంగ్రెస్ ప్రభుత్వమే కదా గెలవడానికి రైతన్నలకు 15,000 రూపాయలు ఇస్తాం, రైతన్నలకు మేము పంట బోనస్ ఇస్తామని చెప్పి అన్ని హామీలు చెప్పింది కాంగ్రెసే కదా. మరి ఈరోజు గెలిచిన తర్వాత రైతన్నలు ఎందుకు పట్టించుకుంటలేరు? ఇలా యూరియా బత్తాల పరిస్థితి ఏంది? యూరియా బత్తాల కోసం అన్నదాత రైతన్న, మనకు అన్నం పెట్టేటటువంటి రైతన్న రోడ్డు మీద నిల్చోవాలన్నా, రోడ్డు మీద చెప్పులు లైన్లో పెట్టుకోవాలన్నా, రైతన్న రోడ్డు మీద పడుకోవాలన్నా? ఇంత దారుణమైనటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో అడిగేటో లేకనా? దిక్కుమాలినటువంటి ప్రభుత్వం అంటారు బయట. కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రాదంటున్నారు రైతులు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిడుతురు రైతులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తిడుతురు రైతులు. మాట్లాడేటోడు లేక ఏం చేసిరు ఇప్పటిదాకా రైతుల కోసం? ఏం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో? ఈ అన్ని అంశాలపైన కేసీఆర్ రేపు మాట్లాడే అవకాశం ఉంటుంది. ఇవన్నీ అంశాలపైన మాలాంటి వాళ్ళు ప్రశ్నిస్తే మా మీద అక్రమ కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు, మా గొంతు నొక్కేసే కార్యక్రమం చేస్తున్నారు. ఎన్ని చేసినా భయపడం. రైతుల కోసం మాట్లాడతాం, రైతుల కోసం నిలదీస్తాం, రైతన్నలతో ఉంటాం, రైతన్నల కోసం ఉంటాం. ఇప్పటిదాకా రైతు భరోసా అయ్యారా? ఇప్పటిదాకా ఇప్పుడు ఇవ్వాలి రైతు భరోసా? ఇప్పటిదాకా ఎందుకు ఇస్తారు? జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలలో రైతు భరోసా ఇస్తే మనకు ఓట్లు పడతాయి అనేటటువంటి ఆలోచనతోటి మీరు రాజకీయాల కోసం రైతు భరోసాను ఆపుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? రైతు భరోసాను ఆపుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? ఎన్నికల కోసం. ఇప్పటిదాకానా? ఫిబ్రవరిలో కూడా రాదు. ఇవన్నీ అంశాలపైన కేసీఆర్ మాట్లాడే అవకాశం ఉండదు. ఎందుకు నేను ఈ టాపిక్లో రైతు భరోసా తీసుకొచ్చినంటే ఆవేదన, బాధ, ఇబ్బంది అనిపిస్తున్నది, చాలా బాధ అనిపిస్తున్నది. సో మొత్తానికి అయితే ఓవరాల్గా కేసీఆర్ సంచలన డిసిషన్స్. ఒకటి కేటీఆర్ పాదయాత్ర, రెండోది ప్రెస్ మీటు, మూడోది భారీ బహిరంగ సభలు పెట్టబోతుండట. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వానికి వైఫల్యాల మీద కేసీఆర్ ప్రెస్ మీట్లో మాట్లాడబోతున్నది ఒక చర్చ. తర్వాత కేసీఆర్ పోలీస్ స్టేషన్కే విచారణకు పోదామనేటటువంటి ఆలోచనలో కూడా ఉన్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. ఆల్రెడీ ఎర్రవల్లి ఫామ్ హౌస్కి కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు కూడా చేరుకున్నారు. కేటీఆర్, హరీష్ రావుతో కేసీఆర్ మాట్లాడుతున్నాడు, డిస్కస్ చేస్తున్నాడు. బీఆర్ఎస్ పార్టీ లీడర్లు ఎర్రవల్లి ఫామ్ హౌస్కి చేరుకున్నారు. రేపు విచారణ ఎట్లా, ఏం కథ, ఏడికి పోదాం, ఏం చేద్దాం అనేటటువంటి ప్రతి అంశం పైన కేసీఆర్ అడిగి తెలుసుకునేటటువంటి కార్యక్రమం కూడా చేస్తున్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. చూద్దాం ఏం జరగబోతుందో. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.